పలువురు వైకాపా నాయకులు ముందస్తుగా బైండ్ ఓవర్లు నోటీసులు జారీ. ఈ నేపథ్యంలో రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో పలమనేరు మండలము పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని వైసీపీ నాయకులందరికీ ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 500 మంది కంటే ఎక్కువ పర్మిషన్ ఉన్నందున దాని గురించి పబ్లిక్ గ్యాదరింగ్ కానీ వాహనాల్లో పోవడం కానీ చేయడానికి లేదు. ఓన్లీ నాయకులు మాత్రం మాట్లాడవచ్చు. అది దాన్ని ఉల్లంఘించే ఎవరికైనా ఇచ్చేసిన వల్ల ప్రతి ఒక్కరికి నోటీసులు ఇవ్వడం జరిగింది వైసీపీ నాయకులకి. మరియు కొంతమంది ముఖ్యమైన నాయకులు బయట వచ్చేయడం జరిగింది. సార్ నిబంధనలు వచ్చి ఎవరు కానీ వాళ్ళంతటా అంటే నాయకులైతే వెళ్ళచ్చు కానీ భారీగా మాఫ్ గ్యాదర్ చేసి పబ్లిక్ గ్యాదర్ చేసి బస్సుల్లో కానీ కారులో కానీ బైక్ ర్యాలీలకు కానీ ఎటువంటి ర్యాలీకి పర్మిషన్ లేదు. అవి ఎవరు ఉల్లంఘించకూడదు. ఎవరైనా నాయకులు వారు ఒక్కరే వెళ్ళవచ్చు తప్పితే జనాలను వేసుకొని వెళ్ళడానికి వీలు. ఉల్లంఘించినట్లయితే ఉల్లంఘించినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే. రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో పలమనేరు మండలము పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని వైసీపీ నాయకులందరికీ ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 500 మంది కంటే ఎక్కువ పర్మిషన్ ఉన్నందున దాని గురించి పబ్లిక్ గ్యాదరింగ్ కానీ వాహనాల్లో పోవడం కానీ చేయడానికి లేదు. ఓన్లీ నాయకులు మాత్రం మాట్లాడవచ్చు. అది దాన్ని ఉల్లంఘించే ఎవరికైనా ఇచ్చేసిన వల్ల ప్రతి ఒక్కరికి నోటీసులు ఇవ్వడం జరిగింది వైసీపీ నాయకులకి. మరియు కొంతమంది ముఖ్యమైన నాయకులు బయట వచ్చేయడం జరిగింది. సార్ నిబంధనలు వచ్చి ఎవరు కానీ వాళ్ళంతటా అంటే నాయకులైతే వెళ్ళచ్చు కానీ భారీగా మాఫ్ గ్యాదర్ చేసి పబ్లిక్ గ్యాదర్ చేసి బస్సుల్లో కానీ కారులో కానీ బైక్ ర్యాలీలకు కానీ ఎటువంటి ర్యాలీకి పర్మిషన్ లేదు. అవి ఎవరు ఉల్లంఘించకూడదు. ఎవరైనా నాయకులు వారు ఒక్కరే వెళ్ళవచ్చు తప్పితే జనాలను వేసుకొని వెళ్ళడానికి వీలు. ఉల్లంఘించినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్.